హావ్ యువర్స్ వెల్కమ్ టు ఎబిటీవీ. అనుకున్నదే జరిగింది. ఎన్నో రోజులుగా ఇరాన్ సుప్రీం ఖమేనీని చంపేస్తామని అమెరికా, ఇజ్రాయెల్ హెచ్చరిస్తున్నట్లుగానే క్షిపణులతో దాడి చేసి ఖమేనీని మరో 40 వరకు ఒక ముఖ్యమైన నాయకులను చంపేశామని ఇటీవల అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ప్రకటించాయి. ఖమేనీ మరణ వార్తని ఇరాన్ కూడా ధృవీకరించింది. ఖమేనీ మరణానికి తప్పకుండా బదులు తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరిస్తుంది. అసలు ఈ దేశాల మధ్య వివాదానికి దారితీసిన పరిస్థితులేంటి, చరిత్ర ఏం చెప్తుంది అనే విషయాల్ని ఇక్కడ తెలుసుకుందాం. అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య ఉన్న శత్రుత్వం ఒక్క రోజులో మొదలైంది కాదు. దాదాపు 70 సంవత్సరాల చరిత్ర ఉంది వీటి మధ్య వివాదానికి. ఈ దేశాల మధ్య ఘర్షణలకు ఉన్న చారిత్రక నేపథ్యం నుంచి ప్రస్తుత భూగోళ రాజకీయ పరిస్థితుల వరకు ఏం జరిగింది అనే విషయాలను ఈ వీడియోలో మీకు వివరంగా చెప్తాను. మధ్యప్రాచ్య రాజకీయాల్లో అత్యంత క్లిష్టమైన దీర్ఘకాలిక శత్రుత్వాల్లో ఒకటి అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ దేశాల మధ్య కొనసాగుతున్న విభేదాలు. ఇది సాధారణ రాజకీయ గొడవ మాత్రమే కాదు, ఇది చరిత్ర, మత సిద్ధాంతాలు, అణు ఆయుధాలు, భూగోళ రాజకీయాలు, ఆర్థిక ప్రయోజనాలు, ఇంకా ప్రాంతీయ ఆధిపత్య పోటీతో కూడుకున్న విభేదాలు. ఈ విభేదాల మూలాలను అర్థం చేసుకోవాలంటే ఒకసారి 1953 నుంచి ప్రారంభమైన సంఘటనలను పరిశీలించాల్సి ఉంటుంది. 1950 సంవత్సరం ప్రారంభంలో అప్పటి ఇరాన్ ప్రధాని అయిన మహమ్మద్ మొసాద్దే దేశంలోని చమురు పరిశ్రమను నేషనలైజ్ చేశారు. అప్పటి వరకు బ్రిటన్కు చెందిన ఆంగ్లో ఇరానియన్ ఆయిల్ కంపెనీ ఇరాన్ చమురు వనరులపై ఆధిపత్యం కలిగి ఉండేది. అమెరికా ఇంకా బ్రిటన్ దీనిని తమ ఆర్థిక ప్రయోజనాలకు ముప్పుగా భావించాయి. 1953 సంవత్సరంలో అమెరికా దేశానికి చెందిన ప్రధాన గూఢచారి సంస్థ అయిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సిఐఏ ఇంకా బ్రిటన్ గూఢచారి సంస్థలు కలిసి ఆపరేషన్ ఎజాక్స్ పేరుతో గోప్యంగా ఒక కూప్ నిర్వహించాయి. దాని ఫలితంగా మొజాదేను పదవి నుంచి తొలగించి రాజు మొహమ్మద్ రెజా పెహలావి అనే ఆయన్ని అధికారాన్ని బలపరిచాయి. షా పాలన పాశ్చాత్య మద్దతుతో నడిచింది. కానీ ప్రజాస్వామ్యాన్ని అణిచివేసి గూఢచారి సంస్థ సెవాక్ ద్వారా నిర్బంధాలు ఇంకా హింసలు కొనసాగించడంతో ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోయింది. ఈ సంఘటన ఇరాన్ ప్రజల మనసుల్లో అమెరికాపై శాశ్వతంగా ఒక వ్యతిరేక భావాన్ని పెంచాయి. దాని తర్వాత 1979 సంవత్సరంలో జరిగిన ఇస్లామిక్ విప్లవం ఈ ప్రాంత రాజకీయ దిశను ఈ విప్లవం పూర్తిగా మార్చేసింది. మత పెద్ద రుహుల్లా ఖొమైనీ నేతృత్వంలో రాజ్యాంగపర రాజ్యాన్ని కూల్చివేసి ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఏర్పడింది. ఈ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ కొత్త ప్రభుత్వ సిద్ధాంతం ప్రకారం అమెరికా గ్రేట్ సైతాన్ అంటే పెద్ద దుష్టశక్తి లేదా ప్రధాన చెడు శక్తి అనే అర్థం వచ్చేలాగా ఈ రాజకీయ మతపరమైన పదాన్ని అతను వాడారు. అమెరికాని శైతాన్ అని. అమెరికా దేశాన్ని విమర్శిస్తూ ఈ ఖొమైనీ అమెరికా గ్రేట్ సైతాన్ అని పేర్కొన్నారు. అంటే అమెరికా ప్రపంచంలో చెడు ప్రభావం చూపుతున్న ప్రధాన శక్తి అని ఆయన భావన. ఇక రెండోది చూసినట్టయితే ఇజ్రాయెల్. ఈ ఇజ్రాయెల్ని ఆయన లెజిటిమసీ లేని దేశం అని ఖొమైనీ తీర్మానించారు. అంటే ఈ లెజిటిమసీ లేని దేశం అంటే ఆ దేశాన్ని ఏర్పడటానికి చట్టబద్ధమైన హక్కు లేదు, అంతర్జాతీయంగా సరైన ఆధారం లేదు, ఆ దేశం ఉన్నదే తప్పు అనే భావనని లెజిటిమసీ లేని దేశం అని అంటారు. ఒక దేశం లెజిటిమేట్గా పరిగణించబడాలి అంటే ఆ దేశానికి అంతర్జాతీయంగా గుర్తింపు ఉండాలి. రెండోది ఐక్యరాజ్య సమితి సభ్యత్వం ఉండాలి. ఆ దేశం స్వతంత్ర ప్రభుత్వం అయి ఉండాలి. నిర్దిష్ట భూభాగంపై ఆ దేశానికి నియంత్రణ ఉండాలి. ఇవన్నీ లేని దేశం ఇజ్రాయెల్ అని ఖొమైనీ భావించి అలా వ్యాఖ్యానించారు. లెజిటిమేటీ లేని దేశం ఇజ్రాయెల్ అని ఆ దేశాన్ని ఆయన గుర్తించలేదు. కానీ వాస్తవానికి నిజానికి యునైటెడ్ నేషన్స్ సభ్య దేశంగా ఇజ్రాయెల్ గుర్తింపు పొందింది. ప్రపంచంలోని చాలా దేశాలు ఇజ్రాయెల్ని అధికారికంగా గుర్తించాయి. ఆ దేశానికి స్వతంత్ర ప్రభుత్వం ఉంది, సైన్యం ఉంది, రాజ్యాంగ వ్యవస్థలు కూడా ఉన్నాయి. అందువల్ల అంతర్జాతీయ చట్టపరంగా ఇజ్రాయిల్ ఒక లెజిటిమేట్ దేశమే. అయితే అదే సంవత్సరంలో అంటే 1979 సంవత్సరంలో టెహ్రాన్లోని అమెరికా ఎంబసీపై దాడి చేసి ఖొమైనీ ప్రభుత్వం 52 మంది అమెరికన్లను 444 రోజుల పాటు బందీలుగా ఉంచడం వల్ల అమెరికా, ఇరాన్ దేశాల
ద్వైపాక్షిక సంబంధాలను పూర్తిగా తెంచేసింది. ఇది సాధారణ రాజకీయ విభేదం మాత్రమే కాదు, ఇది ఒక సిద్ధాంతపరమైన యుద్ధంగా మారింది. ఇక ఇజ్రాయిల్తో ఇరాన్కు ఉన్న సిద్ధాంతపరమైన ఘర్షణ విషయానికి వస్తే, ఇజ్రాయిల్ 1948 సంవత్సరంలో ఏర్పడినప్పటి నుంచి కూడా కొన్ని ఇస్లామిక్ దేశాలు దాన్ని అంగీకరించలేదు. 1979 సంవత్సరం తర్వాత ఇరాన్ ప్రభుత్వం ఇజ్రాయిల్ని పూర్తిగా తిరస్కరించింది, అసలు గుర్తించనే లేదు. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అనేక సార్లు ఇజ్రాయెల్ను తీవ్రంగా విమర్శించారు. ఇరాన్ దేశం లెబనాన్కు చెందిన హిజ్బుల్లా, గాజాకు చెందిన హమాస్ వంటి ఇజ్రాయెల్ వ్యతిరేక గ్రూపులకు మద్దతిస్తుందని ఇజ్రాయెల్ ఆరోపిస్తుంది. దీనివల్ల ఇజ్రాయెల్ దృష్టిలో ఇరాన్ ప్రత్యక్ష భద్రతా ముప్పుగా మారింది ఇజ్రాయెల్ దేశానికి. వీటన్నింటికంటే మరో ముఖ్యమైన కారణం ఏంటంటే ఇరాన్ చేపట్టిన అణు కార్యక్రమం. 2000 సంవత్సరాల్లో ఇరాన్ అణు కార్యక్రమాన్ని బాగా విస్తరించింది. ఇరాన్ దేశం చెప్తున్న దాని ప్రకారం ఇది విద్యుత్ ఉత్పత్తి కోసమే అణు కార్యక్రమాన్ని చేపట్టాము అని ఇరాన్ చెప్తుంది. కానీ అమెరికా ఇంకా ఇజ్రాయెల్ అభిప్రాయం ప్రకారం ఇరాన్ అణుబాంబు తయారీ దిశగా అడుగులు వేస్తుంది అని ఆ రెండు దేశాలు ఆరోపిస్తున్నాయి. 2015 సంవత్సరంలో అమెరికా అధ్యక్షుడైన బరాక్ ఒబామా హయాంలో ఒక జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ఇరాన్ అణు కార్యక్రమాన్ని పరిమితం చేయాలి, అంతర్జాతీయ పర్యవేక్షణకు అంగీకరించాలి ఇరాన్ దేశం. అలాగే వాటికి కట్టుబడి ఉన్నప్పుడు మాత్రమే ఇరాన్పై ఉన్న ఆర్థిక ఆంక్షలు సడలించబడతాయి అనేసి ఆ ఒప్పందం కుదిరింది. అయితే 2018లో అప్పటి ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ ఈ ఒప్పందం నుంచి అమెరికాను ఉపసంహరించుకున్నారు, ఆ ఒప్పందం నుంచి బయటకు వచ్చేశారు. ఆయన ఆ తర్వాత ఇరాన్పై మళ్లీ ఆంక్షలు విధించడంతో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ ఆర్థిక పరమైన ఆంక్షలు మాత్రమే కాకుండా అమెరికా చేపట్టిన సైనిక చర్యలు కూడా ఇరాన్ను రెచ్చగొట్టే విధంగా మారాయి. అవేంటంటే 2020 సంవత్సరంలో అమెరికా డ్రోన్ దాడిలో ఇరాన్ విప్లవకారుల ప్రముఖ కమాండర్ కాసిం సొలైమానీ హతమయ్యారు. ఇది ప్రాంతీయ యుద్ధానికి దారి తీయొచ్చని అప్పుడు భయపడ్డాయి చాలా దేశాలు. ఇజ్రాయెల్ కూడా ఇరాన్ అణు శాస్త్రవేత్తలపై, సిరియాలోని ఇరాన్ మద్దతు దళాలపై సీక్రెట్గా దాడులు జరిపినట్లు కూడా వార్తలున్నాయి. ఈ పరిస్థితిని విశ్లేషకులు షాడో వార్ అని చెప్తూ ఉంటారు. ఈ చర్యలతో అమెరికా, ఇజ్రాయెల్ దేశాలపై ఇరాన్ పగతో రగిలిపోతుంది. అలా అని ఇది కేవలం 3 దేశాల మధ్య విభేదం మాత్రమే కాదు, ఇది ప్రాంతీయ ఆధిపత్య పోటీగా మారింది. ఇరాన్, ఇరాక్, సిరియా, లెబనాన్లో తన ప్రభావం పెంచుకునే ప్రయత్నం చేస్తుంటే, ఇజ్రాయిల్ ఏమో అమెరికా మద్దతుతో భద్రతా కూటములు ఏర్పాటు చేస్తుంది. అందులో భాగంగా సౌదీ అరేబియా వంటి దేశాలను కలుపుకుని ఇరాన్ ప్రభావాన్ని తగ్గించాలనే లక్ష్యంగా పనిచేస్తున్నాయి ఈ అమెరికా, ఇజ్రాయెల్ నేతృత్వంలోని దేశాలు. ఈ నేపథ్యంలో అమెరికా, ఇజ్రాయెల్ దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం ఇరాన్కు వ్యతిరేకంగా నిలుస్తుంది. దీనిలో భాగంగా అమెరికా ఇరాన్ దేశాన్ని అణు ఒప్పందం చేసుకునే దిశగా ఒప్పించాలని ఆ దేశంపై ఒత్తిడి తీసుకొస్తుంది. అదే సమయంలో ఇరాన్ను ఉగ్రవాద సంస్థలకు మద్దతిచ్చి తమ దేశంపైకి ఎగదోస్తుందని ఇజ్రాయిల్ ఇరాన్ దేశ సుప్రీం ఖమేనీని ఆ చర్యలు ఆపమని హెచ్చరిస్తూ వస్తుంది ఇజ్రాయిల్. కానీ ఖమేనీ ఆ దేశ మాటలను లెక్క చేయకపోవడం, మరోవైపు తమ దేశంలో ఉద్రిక్తంగా మారిన అంతర్యుద్ధాన్ని ఉక్కుపాదంతో అణిచేసి ఎంతో మంది ఆ దేశ పౌరుల మరణాలకి కారణమవుతున్నాడనే కారణంతో అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఖమేనీని అంతమొందించాలని డిసైడ్ అయ్యి కొన్ని నెలలుగా ఖమేనీపై నిఘా పెట్టి చివరికి అతనిని అంతం చేశాయి. కానీ ఈ చర్య మధ్యప్రాచ్యంలోనే కాకుండా మొత్తం ప్రపంచ దేశాల్లోనే ఒక రకమైన ఆందోళన క్రియేట్ చేస్తుంది. ఖమేనీ హత్యతో ఇరాన్ దేశం గల్ఫ్ దేశాలపై ప్రతీకార చర్యలకు పూనుకుంటుంది. ఈ ఘటన ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.